స్కూల్ అయిపోయిందా అన్నట్టు నీ పుస్తకాలేదా? పుస్తకాలా? మాకన్నీ ఇందులోనే ఉంటాయి తాతయ్య. మరి ఫ్రెండ్స్ తో ఆడుకోవాలంటే ఇందులోనే నాకు చాలా గేమ్స్ ఉంటాయి తాతయ్య. మీ చిన్నప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదా, మీకు బాగా బోర్ కొట్టి ఉంటదే. అస్సలు కాదు, నా చిన్నప్పటి నా స్నేహితులు మేమందరం కలిసి ఆడుకునే ఆ ఆటలు, మా స్కూలు, ఆ రోజులు ఎంత బాగుండేవో. మీ స్కూల్ డేస్ గురించి ఒక్కసారి చెప్పు తాతయ్య. అరే కొత్త పుస్తకాలరా? Sit down. గుర్తుకొస్తున్నాయి నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. అరే నన్ను సారి చూస్తున్నారా? కొంచెం అలా చదువుతున్నట్టు పుస్తకం తిరగేద్దాం. అయ్యి నెమ్మదిక అమ్మో, దీనికన్నా ఎవరు చూడకూడదు. దీని లోపలే పెట్టేస్తాను, రేపొద్దున పిల్లలు పెట్టేస్తుంది. ఈ గాలిలో ఏ మమతలో స్కూల్కి వెళ్ళకపోతే కాళ్ళు ఇరగొడతాయి. మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, ఆగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోటి కొమ్మలో పెరిగిన కాలు, పొదుగులో తాగిన పాలు, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షాపుకారు వేసిన గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలలో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి.